ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారండి? ఇదైతే నిన్నటి వ్లాగ్ అనమాట. మార్నింగే లేచి పనులన్నీ కంప్లీట్ చేసేసుకొని పూజ చేసేసుకున్నాము. బాబుకి కొంచెం హెల్త్ బాగాలేదని హాస్పిటల్కి వెళ్ళొచ్చేసరికి 11:30 అయ్యింది. హాస్పిటల్కి వెళ్ళే ముందు ఇక్కడ నేను రైస్ పెసరపప్పు నానబెట్టుకున్నాను. పెసరపప్పు ఎందుకంటే తోటకూర పులుసు చేద్దామని, అండ్ ఇక్కడ మునక్కాయ టమాటా చిక్కుడుకాయ కర్రీ కూడా చేద్దాం అనుకుంటున్నాను. ముందుగా అయితే నేను మీకు ఇక్కడ తోటకూర పులుసు ఏ విధంగా నేను ప్రిపేర్ చేస్తానో చూపిస్తాను. సన్నగా తోటకూర కట్ చేసి పక్కన పెట్టేసుకుని, అండ్ అందులోకి చింతపండు పులుసు నానబెట్టుకోవాలి. ఆవాలు మెంతులు డ్రై రోస్ట్ చేసుకున్న పొడి, వంకాయ ముక్కలు అనమాట. ఇప్పుడు నానబెట్టుకున్న పెసరపప్పు ఉంది కదా, అది కొంచెం వాటర్ వేసుకుని ఉడికిపోయిన తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న తోటకూర, పచ్చిమిర్చి, వంకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి. వేసుకుని ఒకసారి అయితే మొత్తం బాగా కలుపుకోవాలన్నమాట. ఈ విధంగా అయితే బాగా కలుపుకుంటే మొత్తం దగ్గర పడుతుందండి. ఇందులో వాటర్ అయితే ఎక్కువ యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు. తోటకూరలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదా, ఏ ఆకుకూరలైనా ఉంటుంది కదా, చూస్తున్నారు కదా ఇక్కడ చూపిస్తున్నాను. వాటర్ వేయకుండానే ఉడికేటప్పుడు ఈ విధంగా అయితే మొత్తం అంతా మెత్తగా ఉడికిపోతుందన్నమాట. ఇప్పుడు ఇక్కడ మొత్తం అంతా బాగా దగ్గర పడిన తర్వాత మనకి పులుసుకి సరిపడా చింతపండు పులుసు అయితే వేసుకోవాలి. కన్సిస్టెన్సీ చూసి వేసుకోండి. ఒక హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకున్నాను. ఇవి ఇప్పుడు ఆ రెండు మిక్స్ అయిపోయిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు, పసుపు కూడా వేసేసుకొని కొంచెం కరివేపాకు అయితే వేసుకుంటున్నాను పైన. ఈ విధంగా వేసుకుంటే కొంచెం స్మెల్ బాగుంటుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. మీకు ఇందాక చూపించాను కదా ఆవాలు మెంతులు డ్రై రోస్ట్ చేసుకున్న పొడి, అది కూడా పులుసుకి తగినంత వేసేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక స్టవ్ వెలిగించి చిన్న బాండీ పెట్టేసుకుని పోపు అయితే రెడీ చేసేసుకుందామండి. ఇక్కడ నేను మీకు ఒక చిన్న చిట్కా చెప్తాను, అది ఫాలో అయిపోండి. పప్పు పులుసుల్లోకి చాలా బాగుంటుంది. ఇక్కడైతే ఆవాలు, జీలకర్ర, మెంతులు, కరివేపాకు వేసుకొని చిటిపెట్టలాడిన తర్వాత పులుసులో యాడ్ చేసేసుకోవడమే. మళ్ళీ అదే బాండీలో ఒక 1 స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నాను. ఒక 1 స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకుని ఎండుమిరపకాయలు ఉంటాయి కదా, ముక్కలు వేసేస్తాం కదా, ముక్కలు వేయకుండా పప్పు పులుసుల్లో ఈ విధంగా అయితే కొంచెం ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటే చల్లారిపోతుంది కదా. ఇక్కడైతే ఎండుకారం కూడా ఒక 1 స్పూన్ అయితే యాడ్ చేసుకున్నాను. ఈ ఎండుమిరపకాయలు చల్లారిపోయిన తర్వాత ఈ విధంగా చేతితో క్రష్ చేసి పులుసు పప్పు పైన వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. అండ్ ఇక్కడ కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుంటే వేడివేడిగా తోటకూర పులుసు రెడీ. మునక్కాయ చిక్కుడుకాయ టమాటా కర్రీ కూడా ఇక్కడ రెడీ అయిపోతుంది. ఈ వంట చేసుకుంటూనే బట్టలు అయితే ఆరేసుకోలేదు, సో అందుకనే బట్టలు ఆరేద్దామని చెప్పి కిందకి వెళ్దామని అన్నీ ఇక్కడ నేనైతే బకెట్లో వేసేసుకుంటున్నాను. ఇప్పుడు బట్టలు ఆరేసి వచ్చేస్తాను. ఇక్కడ చూసారు కదా కౌంటర్ టాప్ అంతా ఈ విధంగా ఉందన్నమాట. వంట అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ విధంగా అయితే నేను హాల్లో పెట్టేసుకున్నాను. మేమైతే కింద కూర్చునే తింటాము. ఇప్పుడు ఇక్కడ 2 వీడియోలు ఉంటే వాటికి వాయిస్ ఓవర్ చెప్పుకుంటున్నాను. లంచ్ అయిపోయిన తర్వాత ఇడ్లీ అండ్ దోశకి పప్పు నానబెట్టానండి. ఇప్పుడైతే వాకింగ్కి వెళ్ళేసి వచ్చి పప్పులు గ్రైండ్ చేసుకోవాలి. స్నానం చేసి దీపం కూడా పెట్టుకోవాలి. ఇప్పుడైతే వాకింగ్కి వెళ్ళి వచ్చేద్దాం పదండి. ఎవ్రీడే కంపల్సరీ మార్నింగ్ ఆర్ ఈవినింగ్ నాకు ఎప్పుడు వీలైతే అప్పుడు హాఫ్ అన్ అవర్ ఆర్ 40 మినిట్స్ ఖచ్చితంగా వాకింగ్కి అయితే వెళ్తానండి. ఎందుకంటే మన సెల్ఫ్ మనం చూసుకోవాలి కదా. మొత్తం పార్క్లో ఈ విధంగా ఫుల్ గ్రీనరీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. వాకింగ్కి వెళ్ళి వస్తే మంచిగా ప్రశాంతంగా ఉంటుంది. యోగా ఎక్సర్సైజెస్ కూడా చేస్తాను, నా వీలుని బట్టి నేను చేస్తాను అనమాట. ఇక్కడ చూడండి చిన్న మేకపిల్ల కూడా మాతో పాటు వాకింగ్ చేసేస్తుంది. మొత్తం పార్క్ అంతా గిర్రగిర్ర తిరిగేస్తుంది అనమాట. ఈ విధంగా అయితే వాకింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. డైరెక్ట్ మాట్లాడాను చూడండి. వాకింగ్ అంతా కంప్లీట్ ఇంటికి వచ్చాను. ఇంక ఇప్పుడు ఫ్రెష్ అయిపోయి పూజ చేసేసుకుని నైట్ డిన్నర్కి ఏదో ఒకటి ప్రిపేర్ చేయాలి. అండ్ పప్పు పోసా కదా దోశలు అండ్ ఇడ్లీకి, అవి కూడా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. సో నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ఇక్కడైతే పప్పు అయితే గ్రైండ్ చేసేసుకుంటున్నానండి. ఇప్పుడు స్నానం చేసి వచ్చేసి దీపం పెట్టేసుకోవడమే అండి. జస్ట్ ఇప్పుడే స్నానం చేసి దీపం పెట్టుకుందాం అనుకున్నా, వాకింగ్కి వెళ్ళేసి వచ్చా. దీపం పెట్టుకుందాం అనుకున్నా, ఊరికే ఫోన్ చూసేసరికి 600 సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారనమాట. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. 1000 సబ్స్క్రైబర్స్ కోసం నేనైతే చాలా వెయిట్ చేస్తాను. అసలు యాక్చువల్గా రెగ్యులర్గా నేను వీడియోస్ అవి పెట్టుంటే అయిపోదును, బట్ ఏంటంటే హాలిడేస్ అది కదా, సో అలా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం, అటు తిరగడం ఇటు తిరగడం, దానివల్ల అయితే మొత్తం సరిగ్గా పెట్టలేకపోయాను. ఇక్కడి నుంచి అయితే కంటిన్యూ చేయాలనుకుంటున్నాను. ఖచ్చితంగా మీ అందరి సపోర్ట్ అయితే కావాలి. సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.
ఇక్కడ చూసారు కదా, ఇడ్లీ పిండి అయితే మొత్తం గ్రైండ్ అయిపోయిందండి. నేనైతే రవ్వ కూడా గ్రైండర్లోనే మిక్స్ చేసేస్తాను. ఈ విధంగా ఒకసారి స్విచ్ ఆఫ్ చేసేసి రవ్వ వేసేసుకుని ఒకసారి స్విచ్ ఆన్ చేసుకుంటే మొత్తం మిక్స్ అయిపోతుంది. ఇడ్లీ పిండి రవ్వ రెండు కూడా ఈ విధంగా గిన్నెలోకి సర్వ్ చేసేసుకోవడమే. ఈ ఇడ్లీ దాంట్లోనే ఈ గ్రైండర్లోనే మనం దోశల పిండి కూడా వేసేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, కొన్ని సామాన్లు ఉన్నాయి, అవి కూడా సర్దేసుకోవాలి. మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ 1 గ్లాస్తో పోసానండి మినప్పప్పు. ఇక్కడ చూడండి పిండి ఎంత ఒదిగిందో. ఒక పెద్ద గిన్నెతో ఇడ్లీ పిండి ఒక హాఫ్ గిన్నె ఇడ్లీ పిండి వచ్చింది. అండ్ ఇక్కడ దోశల పిండి కూడా చూడండి, గ్రైండర్లో వేసుకుని ఈ విధంగా మెత్తగా రుబ్బుకుంటే ఇడ్లీ దోశలు కూడా చాలా టేస్ట్గా వస్తాయి. ఇవాళ మా నైట్ డిన్నర్లోకి ఇడ్లీ వేసేసాను. ఇడ్లీ వేసుకుని తినేసి మొత్తం కౌంటర్ టాప్ అంతా ఈ విధంగా క్లీన్ చేసుకుని సామాన్లు కూడా క్లీన్ చేసేసుకున్నాను. ఈ విధంగా అయితే ఈరోజు కంప్లీట్ అయింది. సో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ 600 సబ్స్క్రైబర్స్ అయిపోయారు కదా, చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్టింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ అండి.